సెంటిమెంట్స్ చుట్టూ సినిమా రంగం పరిభ్రమిస్తూ ఉంటుంది. రెబల్ స్టార్ ప్రభాస్ చుట్టూ ఓ సెంటిమెంట్ బలంగా తిరుగుతోంది. తాజా చిత్రంతో ఆ సెంటిమెంట్ మరోమారు ప్రూవ్ అయిందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. అదేంటంటే ప్రభాస్ తాజా చిత్రం ది రాజా సాబ్ జనవరి 9న జనం ముందు నిలిచింది. అయితే వారి మనసులను గెలవలేదని తేలిపోయింది. ప్రస్తుతం తెలుగు నాటనే కాదు, యావత్ భారతంలోనూ ప్రభాస్కు ఉన్న క్రేజ్ అలా ఇలా లేదు. అందుకే ఆయనను ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అంటూ కీర్తిస్తున్నారు. అలాంటి ప్రభాస్ హీరోగా రూపొందిన హర్రర్ కామెడీ ద రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద కంగుతింది. అందుకు ఆ సినిమా టైటిల్ కారణమని అంటున్నారు. అదేంటి, ప్రభాస్ రాజాయే కదా, అందువల్ల రాజాసాబ్ అనడంలో తప్పేముంది అంటే ఆ పదం ఇంగ్లీష్ అక్షరం ఆర్తో మొదలు కావడమే కొంప ముంచిందని కొందరి మాట. ఇప్పటిదాకా ప్రభాస్ నటించిన చిత్రాలలో ఆర్ అక్షరంతో టైటిల్ ఉన్న ఏ సినిమా కూడా విజయ పదంలో పయనించలేదట. అందువల్లే ద రాజాసాబ్ పరాజయానికి ఆర్ అక్షరం కారణమంటున్నారు. ఇంగ్లీష్ లెటర్ ఆర్తో మొదలయ్యే టైటిల్తో ప్రభాస్ సినిమాలు వస్తే పరాజయం పాలవుతాయని ఇప్పటికీ 4 సార్లు ప్రూవ్ అయింది. అలా ప్రభాస్ ఆర్ లెటర్తో నటించిన తొలి సినిమా రాఘవేంద్ర. 2003లో విడుదలైన రాఘవేంద్ర చిత్రం ప్రభాస్కు రెండో మూవీ. ఈ పిక్చర్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత దాదాపు 9 ఏళ్లకు ప్రభాస్ హీరోగా రెబల్ మూవీ రూపొందింది. ఈ సినిమా కూడా ఆర్ లెటర్తో ఆరంభమయ్యేదే. ఇందులో తన పెదనాన్న కృష్ణంరాజ్తో కలిసి నటించారు ప్రభాస్. అప్పట్లో వరుస విజయాలతో సాగుతోన్న లారెన్స్ రాఘవేంద్ర డైరెక్షన్లో రెబల్ రూపొందింది. ఈ సినిమా ప్రభాస్ లారెన్స్ ఇద్దరికీ చేదు అనుభవాన్ని రుచి చూపింది. రెబల్ వచ్చిన 10 ఏళ్లకు 2022లో మరోమారు ఆర్ లెటర్తో సాగారు ప్రభాస్. ఈసారి రాధేశ్యామ్ అనే మూవీతో జనాన్ని పలకరించారు. ఈ చిత్రానికి ముందుగా బాహుబలి సిరీస్తో ప్రభాస్కు ఇంటర్నేషనల్ స్టార్గా గుర్తింపు లభించింది. రాధేశ్యామ్లోనూ ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఓ పాత్ర పోషించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన రాధేశ్యామ్ పరాజయాన్ని చవిచూసింది. ఇలా ఆర్ లెటర్ టైటిల్స్ ప్రభాస్కు అచ్చిరావని తెలిసిన ద రాజాసాబ్ మేకర్స్ టైటిల్కు ముందుగా దా అన్న పదాన్ని జోడించారు. అయినప్పటికీ ఆర్ సెంటిమెంట్ ప్రభాస్ను వెంటాడింది, మరోమారు వేటు వేసింది. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ కథానాయకులుగా నటించారు. ఇక ద రాజాసాబ్ రిజల్ట్తో ఇకపై ప్రభాస్ ఆర్ లెటర్తో స్టార్ట్ అయ్యే టైటిల్స్ను ఎంచుకోబోరని పరిశీలకులు అంటున్నారు. ఏమవుతుందో చూడాలి.